ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల గురువారం ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు చూస్తే ఒకరిపై అసూయ, ద్వేషంతో సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసేవారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి అని మాజీ మంత్రి రోజా విమర్శించారు. వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమకు తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి వారికి బెయిల్ వచ్చేలాగా చేసి వారిని నిరంతరం కాపాడుతూ ఇప్పుడు వారిని హీరోలుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు వేల రూపాయలు అప్పులు చేసిన వారు ఇప్పుడు లక్షాధికారులు అయ్యారనేది ప్రజలందరికీ తెలుస్తోందని రోజా పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో టీడీపీ ఉందని గుర్తు చేశారు. ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించమని, విచారణను పక్క రాష్ట్రానికి మార్చమని చెప్పారని అన్నారు. ఇప్పుడు అధికారంలో టీడీపీనే ఉన్న ఏడుపు మాత్రం మా మీదే అని మాజీ మంత్రి రోజా వైఎస్ షర్మిలపై విరుచుకుపడ్డారు. నిర్దోషులను బలి చేయాలన్న ఆరాటం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలో మీరు ఒక సాధనంగా మారిన మాట వాస్తవం కాదా అని వైఎస్ షర్మిలను నిలదీశారు రోజా. ఇందులో భాగంగానే మీరు నిర్దోషులపై బురద జల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు మేలు చేయాలన్న మీ తాపత్రయం, మీ లక్ష్యం, మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతుందని అన్నారు. చివరికి మీ అన్న జగన్ను ఇబ్బంది పెట్టడమే మీ అసలు గమ్యం అని మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.